చూద్దాం. తెలంగాణ సెక్రటేరియట్ లో గోదావరి బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన జీడబ్ల్యూటీ అవార్డుకి అనుగుణంగానే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో పోలవరం నుంచి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 484.5 కంటే ఎక్కువ నీరు తోడనీకి వీల్లేదు డైవర్షన్కి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏపీకి కింద చెప్పే ముందు పైన చేద్దాం ఒకసారి. ఇక్కడ ఈ పోలవరం దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా ఇప్పుడు ఇది ఒక ఆర్ఎంసీ కెనాల్ ఆల్రెడీ ఉండగా కొత్తగా మళ్ళీ ఇంకో సమాంతరంగా ఒక ప్యారలల్ కెనాల్, సమాంతర కెనాల్ ఒకటి ఇంకోటి వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఈ ప్రపోజల్ ద్వారా వాళ్ళు 200 టీఎంసీకి రూపకల్పన చేసి ప్రపోజల్స్ ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు సార్. దానికి మనం తీవ్రంగా ఇప్పుడు అబ్జెక్షన్స్ ఆక్షేపిస్తున్నాం. ఇదే కాక పోలవరం కింద సార్ ఆల్రెడీ ఇప్పుడు ఈ పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ అని ఉంది. ఇది టెంపరీ స్కీమ్ కింద ఇది ఒక టెంపరీ స్కీమ్ కింద అప్పుడు టేకప్ చేయడం జరిగింది వాళ్ళు అని చెప్పి తీసుకున్నారు. పోలవరం కంప్లీట్ అయినాక ఇది అంతర్భాగంగా వెళ్ళిపోతుంది, ఇది షెడ్యూల్ చేసేస్తాము, ఇట్ విల్ నాట్ బి అండర్టేకన్ ఫర్ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి అన్నారు. దాని కింద మనకి ఇంకా చూస్తే సార్ చింతల్పూడి ఎల్ఐఎస్ అని ఇది కూడా ఫ్లడ్ బేస్డ్ వాటర్స్ మీద తీసుకొని ఆర్ఎంసీని దాటుకుంటూ అది వెళ్ళి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో ఇది వెళ్ళి పడి అక్కడ ఆయకట్కి సర్వ్ చేస్తుంది సార్. 32 టీఎంసీలు వాళ్ళు ఏపీ వాళ్ళకు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మనం అది ఆక్షేపిస్తున్నాం ట్రిబ్యునల్లో. సో దానికి దోహదపడేట్టుగా చింతల్పూడి తీసుకొని వాళ్ళు ఫర్దర్గా తీసుకెళ్లారు సార్. ఇవే కాకుండా మనకి తడిపుడి ఒకటి, పుష్కర ఒకటి అని 2 స్కీమ్స్ తీసుకున్నారు. తడిపుడి వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ది రివర్ గోదావరి, పుష్కర వచ్చి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ గోదావరి. ఈ రెండు కూడా ఎల్ఎంసీఐ పోలవరం ఎల్ఎంసీ ఆయకట్టు, రైట్ సైడ్ వచ్చి పోలవరం ఆర్ఎంసీ ఆయకట్కి దానికి టెంపరీగా సర్వ్ చేసేందుకు టెంపరీ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని అది చేయడం జరిగింది. పోలవరం కనుక ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి ఆయకట్ని రియలైజ్ చేస్తుందో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు దే సెడ్ దట్ దే విల్ బి షెల్వింగ్ ఇట్, ఆపేసి దాన్ని పెడతాయిస్తాం పక్కన లిఫ్ట్ స్కీమ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ సార్. అయితే పోలవరం కింద లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధవళేశ్వరం సార్. ఈ ధవళేశ్వరం ఆనకట్, సో ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత బ్యారేజ్ కింద కన్వర్ట్ చేశారు. దీని కింద కూడా మనకి 223 టీఎంసీ యూటిలైజేషన్ ఉంది. కానీ పోలవరంకి ఏదైతే 484.5 టీఎంసీలు క్లియరెన్స్ ఇచ్చారో ఈ 2223 టీఎంసీలో దాంట్లోని అంతర్భాగం. సో పోలవరం పార్ట్ ఆఫ్ ది కింద 2 చేశారు. సో గేట్వే ప్రాజెక్ట్ కి అదే టర్మినల్ ప్రాజెక్ట్ కింద యూటిలైజేషన్ ఫ్యాక్టర్ లో మనకి కనిపిస్తుంది. సో పోలవరం వరకే ఎన్ష్యూర్ చేయాలి అనేది సిడబ్ల్యూసి చెప్పిన అంశాలు. దాని అనుగుణంగానే మొత్తం ఈ గోదావరి రివర్ సిస్టమ్ అంతా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే వాటికి క్లియరెన్స్లు కానీ అన్ని ఇస్తా ఉన్నారు సార్ సిడబ్ల్యూసి వాళ్ళు. దిస్ ఇస్ యాక్చువల్లీ ది మెయిన్ జిస్ట్ ఆఫ్ ది రివర్ గోదావరి సార్. దీనిలో మీకు మ్యాప్ పరంగా కూడా నేను చూపిస్తాను ఫర్ ది కన్వీనియన్స్. మీకు చూస్తే సార్ ఇందాక చూసినట్టుగా దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ఎంటైర్ ది గోదావరి బేసిన్ ఇన్ ది ఎల్స్వేర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ భాగం ఇక్కడ, ఇప్పుడు ఇది ఏమో ఆంధ్ర భాగం సార్, కింద భాగం లోయెస్ట్ భాగం. సో దీంట్లో మీరు గమనిస్తే సార్ నేను అక్కడ చెప్పినట్టుగా ఇది మనకు మెయిన్ రివర్ గోదావరి. దీంట్లో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉన్నది, సదర్మట్ ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, మనకి తుమ్మిడిహెట్టి ఉన్నది, దీని ప్రాణహిత దేనకోసకి చిన్న కాళేశ్వరము, ఇది ఒకటి ట్రిబ్యూటరీ వచ్చి ఇంద్రావతి రివరు, ఇక్కడ ఉన్న ఏడుగడ్డ అన్నారం సుందిల్ల, దీని కింద ఇది వచ్చి మనకి సీతారామ అండ్ సీతమ్మ, సీతారామ లిఫ్ట్ స్కీమ్ సీతమ్మ ఇది అనేది ఉంటుంది. ఎగున మనకి సమ్మక్క సాగర్ ఉంది. దేవాదులు ఎక్కడ నుంచి పెట్టండి, సమ్మక్క సాగర్ కొంచెం ఇది ఎన్లార్జ్ చేయరా, ఎన్లార్జ్ చేయండి కొంచెం కనిపిస్తుంది ఇక్కడ సార్. ఇది గోదావరి బేసిన్ కదా, గోదావరి బేసిన్ సార్. సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డీఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్. ఈ పంప్ హౌస్ ద్వారా 38 టీఎంసీలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద తీసుకొని మనకి నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్. దిస్ ఈజ్ అబౌట్ ది జేసీఆర్డీఎల్ఎస్ విచ్ ఈస్ ఫ్రమ్ ది అప్ స్ట్రీమ్ ఆఫ్ ది సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్. ఇది కాక సార్ నేను ఈ 2 ఇక్కడ ముఖ్యమైన 2 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. మనకి 2 ట్రిబ్యూటరీస్ రైట్ సైడ్ ఆఫ్ ది గోదావరి రివర్ కూడా దే అవుట్ఫాల్ ఇంటూ మెయిన్ రివర్ గోదావరి. ఒకటి వచ్చి మనకి మంజీరా బేసిన్ సార్, మంజీరా రివర్. ఈ మంజీరా రివర్ మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి కర్ణాటక ద్వారా మన తెలంగాణకి ఎంటర్ అయ్యి
ఇక్కడ మనకి ఆల్రెడీ సింగూర్ ప్రాజెక్ట్ ఉంది సార్ మనకి. ఇది 29 టీఎంసీల సింగూర్ ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ మనం కట్టుకోవడం జరిగింది. దీని దిగువన మనకి ఇంకా చూస్తే నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఇది ప్రీ టీఎస్సీలో మొట్టమొదటి మెషనరీ డ్యామ్ సార్, లార్జెస్ట్ మెషనరీ డ్యామ్ అప్పుడు ఉన్న కాలంలో. 22 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి నిజాం సాగర్ 1931లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి సిల్టేషన్ మూలాన 11 టీఎంసీలకి పడిపోయి ఇప్పుడు మనకి 16 టీఎంసీ. దీన్ని మళ్ళీ మనం కొంచెం అడిషనల్ గా హైట్ పెంచుకొని అవన్నీ కూడా చేశాము. దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి 16 టీఎంసీల స్టోరేజ్ అని ఈ నిజాం సాగర్ ఉన్నది సార్. ఇక్కడ మనకి 58 టీఎంసీల యూటిలైజేషన్ మనకి అవార్డు ప్రకారం అగ్రిమెంట్ పరంగా కూడా ఆల్రెడీ మనకి రైట్స్ ఇవ్వడం జరిగినాయి సార్. ఇది సంగతి. ఇక్కడ వచ్చి మానేరు సార్, నెక్స్ట్ మానేరులో అప్పర్ మానేరు మీడియం ప్రాజెక్టు, ఇట్ వాజ్ అగైన్ ప్రీ టీఎస్సీ. ఈ రెండు ఇంపార్టెంట్ స్టోరేజెస్ మనం ఇప్పుడు కట్టుకోవడం జరిగింది సార్. ఒక్కొక్కటి 25 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ఇవి కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ SRSP2 వాటిలో అంతర్భాగంగా వీటిని టేకప్ చేస్తూ మన స్టోరేజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కింద చూసుకొని చేసుకుంటూ వీటి ద్వారా మనం ఇక్కడంతా ఆయకట్ని ఇవ్వగలుగుతున్నాం సార్. మొత్తం గోదావరి బేసిన్లో, సార్ మనకి 66 లక్షల ఎకరాలు మనకి గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి పారేటట్టుగా, దానికి రియలైజ్ అయ్యేటట్టుగా మనం అన్ని ప్రాజెక్ట్స్ ని రూపకల్పన చేసుకొని గ్రౌండ్ అయి ఉన్నాయి సార్. మన 968 టీఎంసీ మనకి మొత్తం ఎంటైటిల్మెంట్ సార్. 946 టీఎంసీల హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నది. 873 టీఎంసీల టీఎస్సీ క్లియరెన్స్ ఆల్రెడీ మనకు వచ్చి ఉన్నది సార్. ఈ బ్యాలెన్స్ ఏదైతే మనకు 70 టీఎంసీలు ఉందో దాంట్లో 46 టీఎంసీలు వచ్చి మనకి సమ్మక్క సాగర్ రూట్ వచ్చేది ఉన్నది. 20 టీఎంసీలు వచ్చి తుమ్మిడిహెట్టి ఉన్నది సార్ మనకి. ఇప్పుడు ఆ తుమ్మిడిహెట్టి మనము రివైవల్ చేస్తాము, వారదాన్ని కంటిన్యూ చేస్తామని డెసిషన్ చెప్తే దాన్ని కూడా మనం డిపిఆర్ సబ్మిట్ చేసుకొని మనం టీఎస్సీ క్లియరెన్స్ తీసుకోవచ్చు. కానీ ఆ రెండింటికి కూడా మనకి హైడ్రోజన్ క్లియరెన్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి సార్. 946 టీఎంసీకి వీ హ్యావ్ ఆల్రెడీ హైడ్రాలిక్ క్లియరెన్సెస్ ఫర్ అవర్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఈ 968 సార్ మనకి 165 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ కోసం మనకి పెట్టి ఉన్నది. సో అది అంత స్టేట్ కి సంబంధించిందే కాబట్టి దిస్ ఆల్రెడీ రికగ్నైజ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్. మేజర్ ప్రాజెక్ట్స్ ఏమో సిడబ్ల్యూసీ క్లియర్ చేస్తుంది, మీడియం ప్రాజెక్ట్స్ లోకల్ గా మన కేటీపీఓ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళు చేస్తారు సార్. దిస్ ఈస్ ది యాక్చువల్ గ్యామెట్ ఆఫ్ ది ఎంటైర్ గోదావరి రివర్ బేసిన్. ఇక్కడ మీకు చూపించినట్టుగా ఏపీలో కూడా సార్ పోలవరం కింద మీకు చూపించాము. ఇక్కడ పట్టిసీమ కింద చింతల్పూడి, పుష్కర ఆన్ ద లెఫ్ట్ సైడ్, తడిపూడి, వెంకటనగరం, చాగల్నాడు, ఇవన్నీ కూడా టెంపరీ స్కీమ్సే సార్. ఎందుకు చేశారంటే అప్పుడు పోలవరంకి 20-30 ఏళ్ళు పడుతుంది కాబట్టి అంత లోపల మనం ఆయకట్ని రియలైజ్ చేసి బెనిఫిట్స్ గెయిన్ చేయాల్సిన ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని కట్టింది. కట్టేటప్పుడు కూడా చాలా క్లియర్ గా సిడబ్ల్యూసీకి చెప్పడం జరిగింది ఏంటంటే పోలవరం ఒకవేళ రూపకల్పన అయిపోయి ఎప్పుడైతే మనకి బెనిఫిట్స్ దీని నుంచి మొదలవుతాయో ఇవన్నీ కూడా మనం డిస్కార్డ్ చేసేస్తాము, ఈ ప్రాజెక్ట్స్ మనం కంటిన్యూ చేయమని మనం మాట ఇచ్చి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మాట ఇచ్చే క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది సార్. ఇదేమో సౌత్ మన ఆధార్ కాటన్ బ్యారేజ్, ఇది కాటన్ బ్యారేజ్. ఈ కింద ఇది 3 పాయలుగా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది సార్. 1465 కిలోమీటర్స్, 518 టీఎంసీ సార్. మొత్తం 1486 టీఎంసీలు గత మన రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వాలు ప్లాన్ చేసి గ్రౌండ్ చేసేసారు. దాని అనుగుణంగా 1486 టీఎంసీలకి ప్లాన్ చేసిన దాంట్లో లొకేషన్స్ బట్టి 968 టీఎంసీల నీరు తెలంగాణకు ఉపయోగించడానికి అవకాశం వచ్చింది. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. సిడబ్ల్యూసీ కూడా దీన్ని గుర్తించే మనకు అన్ని క్లియరెన్సెస్ ఇస్తుంది సార్. ఇప్పటిదాకా ఇచ్చిన క్లియరెన్సెస్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే ఏం చెప్పారంటే ఏపీకి 518 బదులు 531 వారు 10లో తీసుకున్నారు, ఓ 13 టీఎంసీలు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. ఇది సార్ యాక్చువల్లీ ఇది గోదావరి బేసిన్ యొక్క ఎంటైర్ గ్యామెట్ ఇస్ ద హోల్ సినారియో. థ్యాంక్ యూ. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో పోలవరం బంకచర్ల స్కీమ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాని మీద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే ఆ స్కీమ్ గురించి ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారు మనందరినీ బ్రీఫ్ చేస్తారు.
నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్స్. ఇది గోదావరి బనకచర్ల అంటే మొదటి చెప్పారు, తర్వాత గోదావరి బనకచర్ల ఇప్పుడు పోలవరం బనకచర్ల మారింది. అందుకంటే గోదావరి నుంచి ముందుగా ఇప్పుడు పోలవరం పౌండేజ్ నుంచి తీసుకొస్తున్నారు. దీనికి మీరు చూస్తే టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యూటిలైజ్ 200 టీఎంసీ. దానికి రేట్ ఆఫ్ పంపింగ్ అంటే రేట్ ఆఫ్ డ్రాల్ అంటే వాళ్ళు గోదావరి పోలవరం పౌండేజ్ నుంచి 3 టీఎంసీ పర్ డే మిసాల్ చేశారు. ప్రస్తుతం 2 టీఎంసీకి ఉంది, కానీ ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో 3 టీఎంసీ వాళ్ళు పెట్టారు. సో డ్రాల్ పాయింట్ ఈజ్ పోలవరం పౌండేజ్. పోలవరం ఎలా ఉందంటే పోలవరం నుంచి 2 టనెల్ ద్వారా వస్తుంది. తర్వాత ఒక చిన్న డ్యామ్ ఉంది, సాడిల్ డ్యామ్ నుంచి ఒక చిన్న పాండేజ్ ఉంది. అక్కడి నుంచి ఆర్ఎంసీకి వాటర్ వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు కూడా తీసుకొస్తారు, ప్యారలల్ ఒక కెనాల్ పెట్టేసి అట్లాగే తీసుకొస్తారు. అది పోలవరం బనకచర్లకి 3 సెగ్మెంట్లో వాళ్ళు డివైడ్ చేశారు. 3 సెగ్మెంట్ నుంచి ఒకటి పాండేజ్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ పక్కనే ప్యారలల్ గా ఒక కెనాల్ పెట్టేసి కృష్ణా రివర్కి తీసుకొస్తారు. అది సెగ్మెంట్ 1. తర్వాత అక్కడి నుంచి తీసుకొని బొల్లపల్లి ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నారు ప్రకాశం జిల్లాలో, అది సెగ్మెంట్ 2. తర్వాత బొల్లపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇన్ రాయలసీమ రీజన్ నియర్ పోతిరెడ్డిపాడు నుంచి కొంచెం ముందుగా ఉంది, అక్కడ తీసుకెళ్తారు త్రూ టనెల్ సిస్టమ్, ఆల్మోస్ట్ 26 కిలోమీటర్ టనెల్. దట్ ఈస్ సెగ్మెంట్ 3. 3 సెగ్మెంట్ లో వాళ్ళు డివైడ్ చేసుకుని పోలవరం బనకచర్ల ఇట్లాగా వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇప్పుడు సబ్మిట్ చేశారు. సో ఫస్ట్ డ్రాప్ ఈజ్ కృష్ణా రివర్ అప్ స్ట్రీమ్ ఆఫ్ పాక్ ప్రకాశం బ్యారేజ్. సెకండ్ డ్రాప్ పాయింట్ ఈజ్ కృష్ణా రివర్ టు బొల్లపల్లి రిజర్వాయర్ 173 కెపాసిటీతో ఆ రిజర్వాయర్ కడుతున్నారు. థర్డ్ డ్రాప్ ఈజ్ ఫ్రమ్ బొల్లపల్లి రిజర్వాయర్ టు బనకచర్ల. ఏరియా టు బి ఇరిగేటెడ్ ఈజ్ 7.41 lakh acres. దట్ ఈస్ న్యూ ఐకట్. ద న్యూ ఐకట్ దే ఆర్ క్రియేటింగ్. ఆ న్యూ ఐకట్ లో డిఫరెంట్ ఉన్నాయి. ఎన్ఎస్పి ఒక భాగం పార్ట్ 2 కూడా చెప్తాను, అది డీటెయిల్ గా చెప్తాను. తర్వాత ఆల్మోస్ట్ total 22.59 lakh acres they will not only give new ICAT, that is 7, but stabilization also. అంటే రాయలసీమ ఏరియాలో వాట్ ఎవర్ ద ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఐకట్ ఉంది, అది కూడా స్టాబిలైజ్ చేయడానికి ఇక్కడ నుంచి వాడుకుంటారు. దాదాపు కాస్ట్ ఇప్పుడు ప్రొజెక్ట్ చేసిందంటే దాదాపు 82,000 crore కాస్ట్ హ్యాస్ బిన్ ప్రొజెక్టెడ్ బై ద ఇన్ ద ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. నెక్స్ట్, this is a rough diagram of this బనకచర్ల పోలవరం బనకచర్ల. ఇక్కడ నుంచి ఇది దిస్ ఇస్ ద పోలవరం డ్యామ్. ఇక్కడ నుంచి ఇట్లాగా ట్విన్ టనెల్ ఉంది, ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఒక ప్యారలల్ కెనాల్ తో వేసి తీసుకొస్తారు. దే విల్ కమ్ లైక్ దిస్ అండ్ దేర్ ఈస్ ఏ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తాడిపూడి కెనాల్. సో దే విల్ డ్రాప్ ఇన్ టు ద తాడిపూడి కెనాల్ అండ్ తాడిపూడి కెనాల్ విల్ కమ్ అప్ టు దిస్ పాయింట్ and from here again it will parallel canal to Krishna River. Originally RMC is dropping into Krishna River. There is a place called Pavitra Sangama on Krishna River. This will be adjacent to that. కొంచెం ఇంకా ఫోకస్ లేదు. This is the Prakasham barrage. So this is the right main canal. This comes and drops here. And from here again they'll pick up. They'll pick up from here and they'll take to Bollapalli Reservoir. And this is the Bollapalli Reservoir. And from Bollapalli again, here Bollapalli Reservoir. And from here they'll take through a tunnel this side and then drop into Banachcherla. Next. Banachcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Prakasham Jilla. 100 Yuva Basin. No, sir. Basin. Penna. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. అంతే కదా? Via Krishna Basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins there. Okay. This is again the same rough diagram, sir. Polavaram Dam nunchi. This is existing parallel canal, schematic diagram, and they'll bring to Krishna River, sir. And from Krishna River, they take to the 6-stage lift is there, sir. From here, sir. There is 1 lift, 2nd lift, 3rd lift, 4th lift, 5th lift, and 6th lift. What they are doing, sir, they are crossing the Nagan Sagar right main canal. They are not dropping into Nagan Sagar.
They are crossing the Nagarjuna Sagar right main canal, sir, and straightway taking to Bullapalli Reservoir. This is the Bullapalli Reservoir, sir. Earlier it was proposed to Nagarjuna Sagar, no, dropping into Nagarjuna Sagar. That was Godavari Penna scheme, sir, Okay. which I think they have presently Now shelved. they are bypassing that Nagarjuna Arranged. Sagar bypass. Yes, sir. Huh? Yes, Nagarjuna. yes, sir. In the present pre-feasibility report, sir, Yeah. that's how they have presented. The same thing, sir. This third segment, sir, from Bullapalli Reservoir again, sir, 1 lift, 2 lift, 3 lift, and then tunnel system, sir. Then they take the water to Banakcherla regulator, sir. Banakcherla regulator is the main regulator for Rayalaseema, sir. It has 3 outlets, sir.